వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులకు నష్టం, అదేవిధంగా ప్రజలకు నష్టం జరిగింది. దీన్ని నా తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున విచారం వ్యక్తం చేస్తూ స్పష్టంగా ఈరోజు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అల్పపీడనం వల్ల, పైన మేఘాల ఒత్తిడి వల్ల కర్ణాటక నుంచి వచ్చి, ఆ మేఘాలు కర్ణాటక నుంచి వచ్చి కామారెడ్డి దగ్గర రెస్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల పెద్ద ఎత్తున దాదాపు 40 సెంటీమీటర్ల నుంచి 43 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కామారెడ్డి పట్టణం మీద చుట్టుపక్కల పడడం జరిగింది. ఇది కామారెడ్డి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దీన్ని ముందే ఒకవేళ ఆ రోజు పండగ పూట ప్రజలందరూ పండగ చేసుకునే కార్యక్రమంలో, ఉదయం లేచి చేసుకునే కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు 4:30-5 తర్వాత పెద్ద ఎత్తున వర్షం ప్రారంభించి అనుకోకుండా వచ్చిన వరదల వల్ల మనం గతంలో అలుగు కాలువకి వచ్చేది చూసినాం. జేఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు దగ్గర మొన్న సరంపల్లి ట్రైబల్ బాయ్స్ హాస్టల్ నుంచి ఆ పక్క నుంచి పెద్ద ఎత్తున వరద రావడం, దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో ప్రజలకు ఏం చేయాలనో తోచని పరిస్థితిలో ఇబ్బందులై ఆర్థికంగా బాగా నష్టపోవడం జరిగింది. మొన్న మేము కాలనీలో, మీ అందరి సాక్షిగా మొన్న కాలనీలో వెళ్ళినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ డోర్ వరకు ఇంట్లో నీళ్లు వెళ్ళిపోయినాయి. మొత్తం మీకు ఆ నిలిచిపోయినటువంటి ఆ బురద మొత్తం మనకు కనబడతా ఉంది స్పష్టంగా. ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఒకటి కూడా చేతికి అందకుండా పోయింది నష్టం. అది మామూలు నష్టం కాదు. ఇది ఎవరం పూడ్చే నష్టాన్ని పూడ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈ రోజు వరకు అందిన సమాచారం ప్రకారం కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 4 మరణించడం జరిగింది. ఒకరు బేబీపేట్ మండలం జనగామ గ్రామంలో కప్పర రాజిరెడ్డి అనే రైతు బర్రెలు వ్యవసాయ బావి దగ్గర ఉంటే వాటిని వదిలేస్తానని వెళ్తే అక్కడ వరదలో అనుకోకుండా వచ్చిన వరదలో ఏదైతే ఎడ్లకట్ట వరద ఉందో అందులో చనిపోవడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పోయి 3వ రోజు శవాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పండుగ రోజు కామారెడ్డిలో బైక్ మెకానిక్ చేసేటువంటి గోత్రాల బాలరాజు సంగమేశ్వర్ నివాసి, దోమకొండ మండలం, ఆయన కామారెడ్డి నుంచి ఇంటికి పోతుంటే పండుగ పూట సంగమేశ్వర్ ఎడ్లకట్ట బ్రిడ్జ్ దగ్గర బైక్ మీద పోతున్నటువంటి అతను సడన్ గా వరద వచ్చేసరికి బైక్తో సహా ఆ వాగులో కొట్టుకుపోయి 3వ రోజుకు భూమిరెడ్డి అనే రైతు, 1 కిలోమీటర్ దూరాన భూమిరెడ్డి అనే రైతు, సంగమేశ్వర్ చెందిన రైతు పొలం దగ్గర ఆ పొదలలో శవం కనబడడం జరిగింది. అదేవిధంగా ఇమ్మీడియట్ మొన్న వచ్చిన అసలు రాజంపేట్ ప్రాంతంలో అసలు ఎప్పుడూ కూడా ఈ పరిస్థితి ఉండదు. మొన్న కురిసిన వానకు రాజంపేట్ గ్రామంలో గుండారం పల్లె దవాఖానలో పనిచేసేటువంటి వినయ్ కుమార్ అనే యువకుడు, 28 సంవత్సరాల యువకుడు, రాజంపేట దేవుని చెరువు ఏదైతే ఉందో అది అలుగు పక్కన ఒల్రి ఎప్పుడూ లేని విధంగా స్కూల్ పక్క నుంచి హాస్పిటల్ బీసీ కాలనీకి అటాచ్ చేయడం జరిగింది. ఆ సమయంలో మొదటిల్లే హాస్పిటల్ కానుకొని మొదటిల్లే ఈ ఇప్పకాల వినయ్ కుమార్ కాబట్టి ఆ ఇంట్లోకి సడన్ గా నీళ్లు పెద్ద ఎత్తున వరద వచ్చేసరికి దాన్ని కాంపౌండ్ కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గోడ తన మీదనే కూలి మరణించడం జరిగింది. ఈ ముగ్గురి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న సాయంత్రం మన హౌసింగ్ రోడ్ బ్రిడ్జ్ పక్కన ఏదైతే ఆ బ్రిడ్జ్ పక్కన అంతా కొట్టుకుపోయిందో దానిలో ఆ పొదలలో ఒక శవం బయటపడ్డది. అది ఎవరనేది ఇంతవరకు బయటకు పడలేదు. దాన్ని కూడా పోలీసు ఇమీడియట్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేపించి అక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా 4
మన కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు చనిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున జిఆర్ కాలనీ కామారెడ్డి పట్టణంలో స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి కాలనీ వాసులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఊరటనిచ్చే విధంగా ఏ ప్రజాప్రతినిధిగా మనం ఉంటాం. అటువంటిది ఆయన అన్నటువంటి మాటలు, ఉదయం 5 నుంచి నడుస్తుంది, 5 గంటల తర్వాత వరద వచ్చింది, మీరు ఇళ్ళ బయట వేరే ఎక్కడైనా వెళ్ళిపోవాలి అనడం అది ధర్మం కాదు. ఒక ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం న్యాయం కాదు, ధర్మం కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఆపదలో ఉన్న వారిని నీకు చేతనైనంత ఆదుకో, కానీ వాళ్ళనే తప్పన్నట్టు ప్రజలనే తప్పన్నట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. ఆ పద్ధతిని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొత్తంగా ఈరోజు కామారెడ్డి చరిత్రలో ఎప్పుడు కనివినేరుగా జరిగిన ఈ విపత్తును ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా ఏదైతే రోటరీ అదేవిధంగా లైన్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి, ఇంకా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి తోచిన సహాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న మా పార్టీ తరఫు నుంచి కూడా మొదటి రోజే బిస్కెట్లు, ఆ పిల్లలకు బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ కూడా పంచడం జరిగింది. ఎవరికి తోచింది వారు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.